తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ కోసం ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఎస్పెషల్లీ వచ్చేసి ప్రజెంట్ ఎవరైతే డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ కోసం అప్లికేషన్ చేసుకుంటున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు యొక్క డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ కోసం ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ అప్లికేషన్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అప్లికేషన్ చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఈ యొక్క అప్లికేషన్ ప్రొసీజర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్స్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. ఫర్దర్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేసినా సరిపోతుంది, లేదా డైరెక్ట్గా మీరు మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ఐడి ద్వారా కానీ టెలిగ్రామ్ ద్వారా కానీ కాంటాక్ట్ అయినట్టయితే మేము అప్లికేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేయడంతో పాటు కంప్లీట్ గైడ్ లైన్స్ అయితే మేము మీకు అందించడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే మనకు డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం కోసం తెలంగాణలో ఉన్న డిఫరెంట్ ఎంప్లాయీస్కి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ ట్వైస్ అయితే మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనకు ఈ ఇయర్లో ఫస్ట్ మనకు మార్చ్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం కోసం మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో దీనికి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 17th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ కావడం జరిగింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 14th అక్టోబర్ 2025 అయితే లాస్ట్ డేట్. సో అప్లికేషన్ చేయడం కోసం ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ పై అయితే క్లిక్ చేయాలి. వన్స్ మనం ఆన్లైన్ అప్లికేషన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి కొన్ని స్టెప్స్ ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకు డిస్ప్లే అవుతాయి. మనం ఇక్కడ క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే డిపార్ట్మెంటల్ టెస్ట్ అండ్ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ ఫిల్ అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. సో మీరు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలంటే దానికంటే ముందు ఫస్ట్ మనం క్యాండిడేట్ యొక్క బేసిక్స్ డీటెయిల్స్ ద్వారా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. జస్ట్ లైక్ మనకు టీజీపీఎస్సీకి సంబంధించి వన్ టైం రిజిస్ట్రేషన్ ఏ విధంగా అయితే చేసుకుంటామో ఆ విధంగా మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే ఫస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు ఫస్ట్ టైం డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాస్తున్న ఆస్పిరెంట్స్ అయినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఆస్పిరెంట్స్ వచ్చేసి వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. వన్ టైం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ బేసిక్ డీటెయిల్స్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. మా ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో ఎంప్లాయీస్ అనేవారు అప్లికేషన్లో మిస్టేక్ చేసిన వారు కూడా ఉంటారు. ఒకవేళ మీరు మిస్టేక్ చేసినా లేదా ప్రజెంట్ మీ వర్కింగ్ ప్లేస్ మారినా లేదా మీ డిజిగ్నేషన్ మారినా అండ్ కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ అవుతుంటాయి ఎంప్లాయీస్కి. అలా మీకు డేటా అనేది అప్డేట్ అయినట్టయితే మీ యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్ కూడా అప్డేట్ చేసుకోవాలి లేదా మాడిఫై చేసుకోవాలి. మాడిఫై ఏ విధంగా చేయాలనేది కూడా ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు మాడిఫై చేయాలని కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇఫ్ మిస్టేక్స్ ఉంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ని మాడిఫై చేయండి. ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ సంబంధించి కానీ మాడిఫైకి సంబంధించి కానీ డీటెయిల్ వీడియోస్ ఏవైతే ఉంటాయో డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాన్ని చూస్తూ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ ఆర్ మాడిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. వన్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించి ప్రజెంట్ మనము డిపార్ట్మెంటల్ టెస్ట్కి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ కోసం అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటూ డిపార్ట్మెంటల్ టెస్ట్ నవంబర్ సెషన్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు అప్లికెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీంట్లో మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సంబంధించి వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ మీరు ఈ యొక్క అప్లికేషన్ చేయాలంటే డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ కోసం అప్లికేషన్ చేయాలనుకుంటే మనకు టీడీఈ రిఫరెన్స్ ఐడి అయితే కావాల్సి ఉంటుంది. టీడీఐడి మీన్స్ ఇక్కడ రిఫరెన్స్ ఐడి మీన్స్ ఏంటి అంటే మనకు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే మనకు ఒక నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. ఆ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ప్రీవియస్లో ఆల్రెడీ వన్ టైం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎడిట్ ఎలా చేసుకోవాలి, ఒకవేళ మీరు ఈ ఐడి నెంబర్ మర్చిపోతే దాన్ని ఏ విధంగా రికవరీ చేసుకోవాలనేది కూడా వీడియో చేయడం జరిగింది. అది చూస్తూ ఫస్ట్ మీకు సంబంధించిన ఈ యొక్క తెలంగాణ డిపార్ట్మెంటల్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఎగ్జామినేషన్ సంబంధించిన రెఫరెన్స్ ఐడి అయితే కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ రిజిస్ట్రేషన్ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన డీటెయిల్స్ ఫిల్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో మనకు డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. వన్స్ ఈ విధంగా మనకు సంబంధించి క్యాండిడేట్ యొక్క రెఫరెన్స్ ఐడి తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే బేస్డ్ ఆన్ మన యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ని బట్టి మనకి ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మీ డిపార్ట్మెంట్ డీటెయిల్స్ అనేది మీరు అప్లికేషన్ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏదైతే ఇచ్చారో మీరు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయా అదర్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయా అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ తర్వాత ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో మీ యొక్క ఐడి అనేది డిస్ప్లే అవుతుంది. క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, మీ యొక్క మెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, జెండరు అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ కనిపించే ఏ థింగ్స్లో కూడా మిస్టేక్స్ ఉన్నా కూడా ఫస్ట్ మీరు ఓటీఆర్ అయితే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్ టైం రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఆ అప్డేట్ చేసుకున్న తర్వాతనే మీరు మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా మిగతా థింగ్స్లో మిస్టేక్స్ ఉండవు. జనరల్గా మెయిల్ ఐడికి సంబంధించి మొబైల్ నెంబర్ అనేది సమ్ ఆస్పిరెంట్స్ ఏంటి అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని యూజ్ చేయకపోవచ్చు. అలాంటప్పుడు మళ్ళీ ఫర్దర్ అప్డేట్స్ ఏమున్నా కూడా డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ సంబంధించి అప్డేట్స్ వాటికి వెళ్తాయి. కాబట్టి ప్రజెంట్ మీరు యూజ్ చేస్తున్న మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది అప్డేట్ చేసుకోవడానికి వన్స్ మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ సంబంధించిన అప్డేట్ చేసుకుంటే ఇక్కడ కూడా బై డిఫాల్ట్గా అప్డేట్ చేసిన డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. అందరూ అప్డేట్ చేసుకోవాలని
కాదు ఇక్కడ నా యొక్క కాన్సెప్ట్ అనేది. ఇఫ్ మీకు అప్డేట్ థింగ్స్ ఉంటే, ఒకవేళ మొబైల్ నెంబర్ మార్చారు, మెయిల్ ఐడి మార్చారు అనుకుంటే వీటిని అయితే అప్డేట్ చేసుకోవాలి. మిస్టేక్స్ ఉన్నాయనుకుంటే కరెక్షన్ అయితే చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన వర్కింగ్ ఆఫీస్ డీటెయిల్స్ కూడా కొన్నిసార్లు అప్డేట్ అవుతాయి. అప్డేట్ అయితే దాన్ని కూడా మనం వన్ టైం రిజిస్ట్రేషన్లోనే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో నార్మల్గా మనము వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మనం ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నామో, పోస్ట్ యొక్క ప్రజెంట్ డిజిగ్నేషన్ ఏంటి, ఏ ఆఫీస్లో వర్క్ చేస్తున్నామో, అండ్ దాని ప్లేస్ ఏంటి, అది ఏ మండల్లో ఉంది, ఏ డిస్ట్రిక్ట్లో ఉంది, దాని యొక్క పిన్ కోడ్ ఏంటి అనేది మనం వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5 years బ్యాక్ మీకు సంబంధించిన వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఇప్పుడు మళ్ళీ మీరు మీ యొక్క అప్లికేషన్ చేస్తున్నారు ఎగ్జామినేషన్ కోసం అనుకుంటే, సో మీరు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు సో మీకు 5 years ముందు ఒక లొకేషన్లో వర్క్ చేస్తారు, ఇప్పుడు ఒక లొకేషన్లో వర్క్ చేస్తారు. అలా మీకు సంబంధించిన డిపార్ట్మెంట్ మారినా, మీ డిజిగ్నేషన్ మారినా, మీ యొక్క ఆఫీస్ నేమ్ మారినా, మీ యొక్క వర్క్ ప్లేస్ మారినా, మీ యొక్క మండల్ మారినా కూడా యాజ్ పర్ వర్కింగ్ ప్లేస్ ప్రకారం వాటిని ఫస్ట్ మనం ఓటీఆర్లో అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకుంటే బై డిఫాల్ట్గా ఇక్కడ కూడా రావడం జరుగుతుంది. సో ఆ తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే, సో డిపార్ట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీరు గతంలో ఎగ్జామ్ రాసి సంథింగ్ ఏదైనా చేసి మీరు డిబార్ అయినట్టయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఎస్ పెట్టుకోమని అయితే ఉంటుంది. వన్స్ మనం ఎస్ పెడితే ఎగ్జామినేషన్కి అయితే ఎలిజిబుల్ కాము. బై డిఫాల్ట్గా మీరు ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏదైతే ఇచ్చారో ఇక్కడ నో అని, అదే మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అండ్ తర్వాత డూ యూ నీడ్ ఏ స్క్రైబ్ అని ఉంటుంది. ఎగ్జామినేషన్ పర్పస్లో నీకు స్క్రైబ్ కావాలి అనుకుంటే ఎస్ అనే ఆప్షన్ ఇవ్వండి, అదర్వైజ్ నో ఆప్షన్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత సో మనం వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఇచ్చిన ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే బై డిఫాల్ట్గా మనకి డిస్ప్లే అవుతుంది. అప్లికెంట్ యొక్క ఫోటో, అప్లికెంట్ యొక్క సిగ్నేచర్ అని. సో మీరు ఒకవేళ ఇప్పుడు ప్రజెంట్ ఫోటో అనేది కొత్తది ఇవ్వాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 years బ్యాక్ ఫోటో అనేది పెట్టారు, ఆ ఫోటోకి ఇప్పుడు ప్రజెంట్ మీరున్న లుక్కి సంబంధం ఉండదు. సో సేమ్ ఉండాలి అంటే రీసెంట్ దిగిన ఫోటో అయితే మనం రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అది కూడా మీరు ఓటీఆర్ అయితే అప్డేట్ చేసుకోవాలి. ఓటీఆర్ ఏ విధంగా అప్డేట్ చేయాలని మీ ప్రీవియస్లో వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో చూస్తూ అప్డేట్ అయితే చేసుకోండి. అండ్ ఆ తర్వాత మీరు కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇఫ్ మిస్టేక్స్ ఉంటే మీ యొక్క ఓటీఆర్ అప్డేట్ చేసుకొని అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా పేపర్స్ ఫర్ అపియరింగ్ అనేది టెస్ట్ నేమ్స్ అయితే అడుగుతుంది. మీరు ఏ పేపర్స్ అయితే అప్లై చేయాలనుకున్నారో ఆ పేపర్కి సంబంధించి దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ వచ్చేసి మనం ఇక్కడ టెస్ట్ పేపర్స్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మీరు ప్రజెంట్ ఏ డిపార్ట్మెంట్లో అయితే వర్క్ చేస్తున్నారో ఆ డిపార్ట్మెంట్ను బేస్డ్ చేసుకొని మీరు యొక్క పేపర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఏ క్యాండిడేట్స్ ఏ పేపర్కి అప్లై చేయాలనేది మేము సపరేట్ వీడియో చేయడం జరిగింది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఆ వీడియో చూడండి, లేదా మీకు సంబంధించి మీ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే సీనియర్స్ ఎవరైతే ఉంటారో వారిని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత ఏ పేపర్స్కి మీరు అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనేది తెలుసుకొని ఆ పేపర్స్ అయితే సెలెక్ట్ చేయాలి. అండ్ ఇక్కడ మల్టిపుల్ పేపర్స్ అనేది మనం ఒకేసారి యాడ్ చేయడానికి ఛాన్స్ ఉండదు. ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకున్న పేపర్ 1, పేపర్ 2 బేస్డ్ అని మీ డిపార్ట్మెంట్ బట్టి సెలెక్ట్ చేసిన తర్వాత అదర్ డిపార్ట్మెంట్లో ఉన్న పేపర్స్ కూడా అప్లై చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేము వచ్చేసి ఏంటంటే 2 పేపర్స్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నాము. 88 and 97 అనేది పేపర్ 1, పేపర్ 2కి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోడ్ అది. అండ్ తర్వాత 141 సంబంధించిన పేపర్ కోడ్ కూడా మేము అప్లై చేయాలనుకుంటున్నాం. ఫస్ట్ మేము 88, 97 అప్లై చేయాలనుకున్నాము. దానికోసం ఇక్కడ టెస్ట్ నేమ్ సంబంధించి సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ మనం సెలెక్ట్ చేయగానే ఈ లిస్ట్ ఆఫ్ ది సర్టిఫికేట్స్లో ఆర్ మనకు సంబంధించిన ఎగ్జామినేషన్ యొక్క డీటెయిల్స్లలో మీరు ఏదైతే సెలెక్ట్ చేయాలనుకుంటారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మేము ఇక్కడ 88 and 97 అయితే అప్లై చేస్తున్నాము. దీన్ని జస్ట్ మనం ఆ డిక్లరేషన్ సంబంధించిన బాక్స్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనం టిక్ చేయాలి. అండ్ వన్స్ మనం టిక్ చేయగానే ఈ విధంగా మనం సెలెక్ట్ చేసిన పేపర్ ఏదైతే ఉంటుందో దాని ఇన్ఫర్మేషన్ అనేది మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మనకు సంబంధించిన అదర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 88 పేపర్ వచ్చేసి డిపార్ట్మెంట్ టెస్ట్ ఫర్ గెజిటెడ్ ఆఫీసర్స్ అంటూ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ పేపర్ 1 ఫస్ట్ విత్ బుక్స్ వితౌట్ బుక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు యొక్క టెస్ట్ అనేది విత్ బుక్స్ రాయాలి అనుకుంటే సో డిక్లరేషన్స్లో టిక్ మార్క్ అయితే చేసుకోవాలి. అండ్ వితౌట్ బుక్ అనుకుంటే డిక్లరేషన్లో టిక్ మార్క్ అయితే అవసరం లేదు. నా సజెషన్ వచ్చేసి టిక్ మార్క్ అయితే పెట్టేసుకోండి. సో తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ 2 పేపర్స్ అప్లై చేయడం కంప్లీట్ అయిన తర్వాత మనం స్క్రీన్ అయితే స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేసి ఇక్కడ మీకు అప్లికేబిలిటీని బట్టి మీరు ఎస్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఆర్ యూ అప్లయింగ్ ఫర్ డివిజనల్ టెస్ట్ పేపర్స్ అని ఉంటుంది. లైక్ ఇక్కడ పేపర్ కోడ్స్ మనకు 30, 63, 81, 113, 138 ఈ పేపర్స్కి అప్లై చేయాలనుకుంటే మీరు ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి క్రిమినల్ జడిస్కి సంబంధించి ఆర్ యూ అప్లయింగ్ ఫర్ క్రిమినల్ పేపర్స్ అంటూ ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. లైక్ 98, 108, 127, 136 అప్లై చేయాలనుకుంటే ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అదర్వైజ్ నో ఆప్షన్ అలాగా ఉంటుంది, సరిపోతుంది. అండ్ తర్వాత ఆర్ యూ పాస్డ్ అబోవ్ సెలెక్ట్ పేపర్ కోడ్స్ అని అయితే ఉంటుంది. ప్రీవియస్లో ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకున్న పేపర్స్ కనుక పాస్ అయితే ఎస్ ఆప్షన్ ఇవ్వాలి, అదర్వైజ్ నో ఆప్షన్ ఇవ్వాలి. ప్రజెంట్ అయితే మేము ఫ్రెషర్స్ ఫస్ట్ టైం రాస్తున్నాం కాబట్టి ఇక్కడ నో ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాము. మీకు కూడా బేస్డ్ ఆన్ అప్లికేబిలిటీ బట్టి డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. అండ్ వన్స్ మనం నో ఆప్షన్ ఇచ్చిన తర్వాత ప్రజెంట్ మనము పేపర్స్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ నేను 2 పేపర్స్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. 88 అండ్ అదేవిధంగా 97 పేపర్స్ సెలెక్ట్ చేయడం జరిగింది కాబట్టి వాటిని యాడ్ చేయడం కోసం సో ఇక్కడ మనకి యాడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మనం సెలెక్ట్ చేసుకున్న పేపర్స్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ కొత్తగా ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ మేము 88, 97 పేపర్స్కి అయితే అప్లై చేయడం జరిగింది. ఆ పేపర్స్ ఈ విధంగా అయితే మాకు డిస్ప్లే అయింది. బై మిస్టేక్లో మీరు రాంగ్ పేపర్ చూజ్ చేసుకున్నారు అంటే దీన్ని డిలీట్ చేయడానికి కూడా ఆప్షన్ ఉంటుంది. జస్ట్ ఇక్కడ డిలీట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు వీటిని అయితే డిలీట్ చేయొచ్చు. బట్ నాకు ఇప్పుడు డిలీట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. కొత్తగా ఇంకా నేను 141 పేపర్ కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి 141 పేపర్ యాడ్ చేయాలనుకుంటే జస్ట్ ఇక్కడ యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
వన్స్ మనం యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి స్క్రీన్ అనేది ఇలా స్క్రోల్ చేసినట్టయితే పైన మళ్ళీ మనకు టెస్ట్ పేపర్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. ప్రజెంట్ మీరు అనదర్ పేపర్కి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీ డిపార్ట్మెంట్ అథారిటీస్ ఏ పేపర్స్ అయితే అప్లై చేయమని చెప్పారో ఆ పేపర్స్ అన్ని మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మేము ఇక్కడ 141 పేపర్ కూడా అప్లై చేయాలనుకుంటున్నాము. సో 141 పేపర్ కూడా సెలెక్ట్ చేస్తున్నాము. జస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ వన్స్ ఈ విధంగా అనదర్ పేపర్ అనేది సెలెక్ట్ చేసుకోవడం కంప్లీట్ కాగానే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మళ్ళీ మనకి డిస్ప్లే అవుతుంది. విత్ బుక్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్కి డిక్లరేషన్ బాక్స్ అయితే ఇస్తారు. దీంట్లో మీరు టిక్ మార్క్ చేసుకోవాలి. టిక్ మార్క్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఆల్రెడీ మనం 88, 97 పేపర్స్ యాడ్ చేసాం కాబట్టి 141 పేపర్ అనేది మనకు డౌన్లో అయితే చూపించడం జరుగుతుంది. దానికోసం జస్ట్ ఇక్కడ యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా టోటల్గా మనకు సంబంధించి 141, 88, 97 పేపర్స్ అయితే మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మీరు క్లియర్గా మీకు సంబంధించిన థింగ్స్ అయితే ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి, అన్ని పేపర్స్ పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసాము అనుకుంటే జస్ట్ స్క్రోల్ చేసినట్టయితే మనకు డౌన్లోడ్ డిక్లరేషన్ బాక్స్ ఉంటుంది. దీంట్లో మనం టిక్ మార్క్ చేసుకొని ఇనిషియేట్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇఫ్ మీరు ఏదైనా రాంగ్ పేపర్స్ ఇచ్చారనుకుంటే డిలీట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకున్న డిస్ట్రిక్ట్స్ని బట్టి ఆటోమేటిక్గా మీకు సెంటర్స్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. మీరు ఏ లోకల్కి అయితే అంటే ఏ రీజన్కి సంబంధించి అయితే అప్లికేషన్ చేసుకున్నారో ఆ రీజన్ నుంచి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. సో మనకి ఇక్కడ హెచ్ఎండిఏకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ సంబంధించి, రంగారెడ్డి, మెడ్చల్, మల్కాజ్గిరికి సంబంధించి అండ్ డిసైడెడ్ బై కమిషన్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఫర్దర్గా అప్డేట్ అయితే ఇస్తారు ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి. ప్రజెంట్ మేము డిక్లరేషన్లో టిక్ మార్క్ చేస్తున్నాము అండ్ ఆ తర్వాత ఇనిషియేట్ పేమెంట్ పైన క్లిక్ చేస్తున్నాము. మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని ఇనిషియేట్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే టోటల్గా మీరు ప్రజెంట్ ఏ పేపర్స్కి అయితే అప్లై చేయడం జరిగిందో ఆ పేపర్కి సంబంధించిన అమౌంట్ అయితే మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో మేము వచ్చేసి పేపర్ 1, పేపర్ 2కి సంబంధించి అప్లికేషన్ చేసుకుంటున్నాము అండ్ అడిషనల్గా 3 పేపర్స్ అయితే అప్లై చేయడం జరిగింది కాబట్టి సో 800 + 600 టోటల్గా 1400 రూపీస్ అయితే చూపిస్తుంది. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీ అనేది బేస్డ్ ఆన్ మీరు సెలెక్ట్ చేసుకున్న పేపర్స్ని బట్టి మీ యొక్క డిపార్ట్మెంట్ బట్టి అయితే ఉంటుంది. సో మీకు ఎంత అమౌంట్ ఉంది అనే దాన్ని బట్టి మీరు పే చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ మాకైతే ఇక్కడ 1400 రూపీస్ అయితే చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత పేమెంట్ చేయడం కోసం ఇక్కడ కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా ప్లీజ్ పే ది బై క్లికింగ్ ది బిలో బటన్ అండ్ అదర్వైజ్ యువర్ అప్లికేషన్ విల్ బి రిజెక్టెడ్ అనేది ఉంటుంది. సో మనం ఇప్పుడు పేమెంట్ చేయడం కోసం జస్ట్ ఓకే పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేయగానే మనకు సంబంధించి పేమెంట్ మోడ్కి అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మనకు సంబంధించిన పేమెంట్ అనేది చేయడం కోసం మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. సో మీరు పేమెంట్ చేయడానికి మనకి ఇక్కడ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, అదర్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు, క్రెడిట్ కార్డ్ ద్వారా చేయొచ్చు, డెబిట్ కార్డ్ ద్వారా కూడా చేయొచ్చు. మీరు పేమెంట్ దేని ద్వారా అయితే చేయాలనుకుంటారో అది సెలెక్ట్ చేసుకోవాలి. మేము వచ్చేసి ఇక్కడ నెట్ బ్యాంకింగ్ దట్ బి ఎస్బీఐ ద్వారా పే చేయాలనుకుంటున్నాము. అండ్ ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ ఉంటుంది. దాంట్లో మనం టిక్ మార్క్ చేసుకోవాలి. ఇఫ్ టీ వ్యాలెట్ ఉంటే టీ వ్యాలెట్ ద్వారా కూడా పే చేయొచ్చు. మీకు ఎటువంటి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అయితే ఉండవు. డిక్లరేషన్లో టిక్ మార్క్ అనేది చేసుకొని పే నౌ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం డిక్లరేషన్లో టిక్ మార్క్ చేసుకొని పే నౌ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు నెట్ బ్యాంకింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. జస్ట్ నెట్ బ్యాంకింగ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం నెట్ బ్యాంకింగ్ పైన క్లిక్ చేయగానే డిఫరెంట్ బ్యాంకింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. మేము ఇక్కడ ఎస్బీఐ ద్వారా అయితే పే చేస్తున్నాము. సో ఎస్బీఐ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాము. సెలెక్ట్ చేసిన తర్వాత టోటల్ అమౌంట్ అయితే మనకి డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత ప్రొసీడ్ టు పే పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ప్రొసీడ్ టు పే పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో మనకు సంబంధించిన బ్యాంకింగ్ ద్వారా లాగిన్ అయ్యి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేసు మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ చూస్ చేసుకుంటే కార్డ్ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి. పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ కానీ చేసినట్లయితే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే యూజ్ చేస్తున్నాము. సో మాకు సంబంధించిన యూజర్ ఐడి, పాస్వర్డ్ అని టచ్ చేసి లాగిన్ పైన క్లిక్ చేసి పేమెంట్ అయితే చేస్తున్నాము. సో మీరు పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా పే చేయండి. పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ కానీ చేసినట్లయితే అమౌంట్ అయితే డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. వన్స్ ఈ విధంగా మీకు సంబంధించిన పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ పేమెంట్ చేయడానికి కన్ఫర్మ్ అనేది ఆప్షన్ వస్తుంది. కన్ఫర్మ్ పైన క్లిక్ చేసి పేమెంట్ అయితే చేయాలి. సో మీరు కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే మీ యొక్క ఏటీఎం కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సంబంధించిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన యొక్క పేమెంట్ అనేది కంప్లీట్ అయినట్టయితే సో నెక్స్ట్ ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరు మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు పేమెంట్ చేసినట్టుగా దీనికి సంబంధించిన రిసిప్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. సో ఇలా మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే డౌన్లో మనకు ప్రింట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో మనకు సంబంధించిన డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అయితే మీరు యూజ్ చేసుకోవాలి. ఇఫ్ పేమెంట్ అనేది డిడక్ట్ అయినట్టయితే మళ్ళీ మీరు మెయిన్ ట్యాబ్కి వెళ్ళేసి మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అయితే ఒకసారి చూసుకోవాలి. అప్లికేషన్ స్టేటస్లో కనుక పేమెంట్ ఫెయిల్ అని వచ్చినట్టయితే మీరు మళ్ళీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. లేదా హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే